నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన విజయవాడ కథోలిక్ పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించిన తెలుగుతోటి రాజారావు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న అంబాపురం పంచాయతీలోని ఎఫ్సీఐ ఎంప్లాయీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదు చేసిన గండికోట సేతయ్య. వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు డిమాండ్ చేశారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టుల హక్కుల కోసం ఎంతో కృషి చేస్తుందని, గత 3 ఏళ్ల నుంచి 10 లక్షల బీమా అందజేస్తామని, ప్రస్తుతం 20 లక్షల రూపాయల బీమా అందజేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. నగరంలోని టాగూరు గ్రంథాలయంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3 ఏళ్ల నుంచి 10 లక్షల బీమా అందజేస్తామని, ప్రస్తుతం 20 లక్షల రూపాయల బీమా అందజేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. సమాజంలో ఎన్నో మతాలు, కులాలు వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అదే మాదిరిగా జర్నలిస్టులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రధాన పత్రికలు, ఛానల్స్, బ్యూరోల సీనియర్ రిపోర్టర్లు అందుకుంటున్నాయి తప్ప మిగతా ఛానల్స్, చిన్న దినపత్రికలు జర్నలిస్టులకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం ఈసారి అయినా అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు మేడవరపు రంగనాయకులు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుల్ని. జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమం అభివృద్ధి కోరుకుంటూ సంక్షేమం, ఐక్యత, భరోసా నినాదాలతో ఏర్పాటైందే తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. మా సంఘం వచ్చేసరికి జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తుంది, ఆ తర్వాతనే మిగతాయి. అయితే జర్నలిస్టులు ఉదయం పూట బయటికి వెళ్తే సాయంత్రం దాకా ఏ టైంలో ఎప్పుడు ఇంటికి వస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేసుకుంటూ వార్తా సేకరణలో భాగంగా పట్టణాలు, నగరం లేదంటే రూరల్ ఏరియాల్లో అన్నింటిలో కూడా తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కనీస భద్రత అనేది లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి జర్నలిస్టులకు సంబంధించి అంటే ఇతర వర్గాలకి, ప్రజలకి, ఎంతోమందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసే ప్రభుత్వం జర్నలిస్టుల విషయానికి వచ్చేసరికి కనీసం భద్రత కల్పించలేకపోతుంది. కనీసం ప్రమాద బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ ఇటువంటి ఏమీ లేవు, సరిగా అమలు అవ్వట్లేదు కూడా. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైన హామీలు అయితే ఇస్తుంది కానీ ఎవరు కూడా నెరవేర్చే పనిలో చేయట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి మనం సంక్షేమం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు చేయకూడదు, ప్రజలందరికీ సంక్షేమం అందట్లేదు అని చెప్పేసి అని ప్రశ్నించే గొంతు మనకి ఎవరో చేయాలని చెప్పేసి అని మనం దేవరించడం మంచిది కాదు. అందుకోసం మన సంక్షేమం మనమే చూసుకుందాం, మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకుందాం అన్న ఉద్దేశం మీద మన సంఘం ఎక్కువగా పనిచేస్తుంది. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా విజయవాడ కథోలిక పీఠాధిపతి బిషప్ తెలుగుతోటి రాజారావు తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకునేందుకు తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణదల మేరీమాత ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం బిషప్ తెలుగుతోటి రాజారావు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీల్లో గుణదల మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థన చేసుకునేందుకు తరలి వస్తారని చెప్పారు. 3 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.
అనంతరం రైట్ ఫాదర్ మూవల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా గుణదల మేరీమాత ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. మేరీమాతను దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మిక భక్తుల్లో ఉందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే గుడదల లూర్దుమాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. కొత్తగా నియమింపబడిన కొందరు పీఠాధిపతులు నల్గొండ పీఠం, ఖమ్మం పీఠం, కర్నూలు పీఠం నుండి 9-10 తేదీలలో వచ్చి దివ్య పూజలు సమర్పించి ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వబోతున్నారు. వీటన్నిటికంటే ముందు జనవరి 31వ తేదీన ఈ సంవత్సరం వేడుకల ప్రారంభోత్సవం జెండా ఆవిష్కరణతో జరిగింది. కథోలిక సాంప్రదాయంలో అంటే క్రైస్తవ శాఖలు చాలా ఉన్నాయి. వాటిలో అతి ప్రధానమైనటువంటిది, పురాతనమైనటువంటిది కథోలిక క్రైస్తవ సాంప్రదాయం. ఈ క్రైస్తవ కథోలిక సాంప్రదాయంలో దేవుని తల్లి అయినటువంటి మరియమాతకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 2000 సంవత్సరాల పైబడి ఆ తల్లిని తల్లిగా గౌరవిస్తూ ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు అనేటువంటి నమ్మకం చాలామంది, కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా ఈ గుణదల కొండకు మన హిందూ సోదరులు, ఆ విధంగానే ముస్లిం సోదరులు వచ్చి వారి యొక్క అవసరాలను ఆ తల్లికి విన్నవించుకుంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్థతలు చేకూరుస్తున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రం నుండి క్రీస్తు ప్రభుని యొక్క దీవెనలు, తల్లి మరి యొక్క ఆశీర్వాదములను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గుణదల లూర్దుమాత మహోత్సవము గత సంవత్సరం 100 వసంతాల పండుగను జరుపుకుని ఈ సంవత్సరం 101వ మహోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి సమయంలో మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖల వారందరినీ కూడా వారి యొక్క ఆఫీస్కి పిలిపించి ఏర్పాటు చేయమని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మరలా సబ్ కలెక్టర్ గారు మరలా రెండోసారి ఇక్కడకు వివిధ శాఖల వారందరూ కూడా పిలిపించి ప్రభుత్వ శాఖల వారిని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గడికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు అంబాపురం 1వ లైన్లోని హైకన్ హైట్స్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కాలనీ విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు వెంబడిలో ఉన్న కామన్ సైట్ ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని మండిపడ్డారు. 4 దశాబ్దాల కిందట FCI ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5000 గజాలను సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలోని కొంత భాగంలో పార్క్ ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జకరయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని చెప్పారు. కాలనీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఇల్లు అపార్ట్మెంట్లో 3500 వరకు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. అయితే
ఈ కాలనీలో తాగునీటి వసతి లేదని చెప్పారు. వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు దృష్టికి తీసుకుని రాగా ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2226 గజాల్లో రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ స్థలం తనదని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి ఫెన్సింగ్ వేయడం బాధాకరమని అన్నారు. జకరయ్య ఆరోపిస్తున్నట్లుగా స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు నమోదు చేస్తారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో FCA ఎంప్లాయీస్ సొసైటీ అధ్యక్షుడు దండమూడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి రెడ్డి కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నాయక్, అంబాపురం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మోహన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను దండమూడి వెంకటేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, అంబాపురం సొసైటీ 2579 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము 81-82లో 9.47 ఏకర్స్ పర్చేజ్ చేసాం. వేరియస్ రైతుల దగ్గర పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పనిచేసాం అందరికి, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి, పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము వాళ్ళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి మేము వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం. పేరు వేణు అండి, FCA కార్పొరేషన్ బోర్డ్ సొసైటీ అడ్వకేట్ వెళ్ళి. సో మన చైర్మన్ గారు చెప్పిన, ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి కొంత ఎక్స్టెన్షన్ చెప్పదలుచుకున్నాను. 1881 సంవత్సరంలో FCA కార్పొరేషన్ వాళ్ళు 6-7 సర్వే నెంబర్ నుంచి టోటల్గా 9 ఎకరాల 47 సెంట్లు కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఒక సర్వే నెంబర్ ఉందండి. ఆ సర్వే నంబరు 96/2B. ఈ 96/2B అనేది 2 పార్ట్లుగా విడగొట్టారు. ఒకటి 90 సెంట్లు, ఒకటి 47 సెంట్లు. కానీ అది 42 సెంట్లకే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం డిస్ప్యూట్ వచ్చి 96/2/B యొక్క సర్వే నెంబర్కే, మిగతా సర్వే నెంబర్లో డిస్ప్యూట్ లేదు. ఈ 96/2B అనే సర్వే నెంబర్లో మొత్తం ఎక్స్టెంట్ 1 acre 42 cents. ఈ 1 acre 42 cents ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు 2 వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఒకళ్ళు అల్లూరి రాఘవరాజు గారు అండ్ ఫ్యామిలీ, ఇంకొకటి లేదండి, ఇంకో సెకండ్ పర్సన్ వచ్చేసి తిరుమల రాజు వెంకట సుబ్బరాజు గారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి 1981 రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ రిజిస్టర్డ్ సేల్ డీడ్సే ఈ 2. ఇది మొత్తం కూడా అంతా సక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్స్. మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు కండిగోడ సీతయ్య, అంబాపురం సర్పంచ్ని. అయితే మా అంబాపురంలో FCI లేఅవుట్లో కామన్ సైటు ఒకటి కబ్జాకు గురవుతుందని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం, మా కాలనీ వాసులు కానీ, సర్పంచ్ కానీ, నేను కానీ. అయితే అంతకుముందు కూడా 1-2 రావడం జరిగింది. ఆ 2 కూడా కాదు, ఏదన్నా డాక్యుమెంట్లు మీ ఓని ఉంటే తీసుకొని రండి మీ సొంతగా అంటే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆళ్ళు రాలేదు. అయితే రీసెంట్గా పుల్లా జకరయ్య అని ఒక అతను వచ్చేసి మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ప్రకారం మేము సైట్లోకి వస్తున్నామని చెప్పడం జరిగింది మా సెక్రటరీ గారు వెళ్తే. అయితే ఆర్డర్లో ఏమని ఇచ్చారో ఇప్పుడు లాయర్ గారు మొత్తం చెప్పారు. పంచాయతీకి అప్పు చెప్పలేదని కూడా ఇందాక మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది జకరయ్య గారు. పంచాయతీకి అప్పు చెప్పిన లేక ఇదిగోండి 2012లోనే పంచాయతీకి FCI లేఅవుట్ వాళ్ళు మాకు అప్పు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆధ్వర్యంలోనే ఉంది. అది లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హెల్త్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. బిషప్ హాజరియా హై స్కూల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో లిటిల్ చంప్ చిల్డ్రన్స్ క్లినిక్ వైద్యులు డాక్టర్ వీర అభినవ్ చింత, అనుష చల్సాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తమ చేతుల మీదుగా పుస్తకాలను పంపిణీ చేశారు.
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎంజీ మోటార్ ఇండియన్ ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేస్తుందని జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండిపి నా సాయి గౌతమ్ తెలిపారు. 2019 నుంచి ఎంజీ మోటార్ సంస్థ ఎలక్ట్రానిక్ వాహనాలు విక్రయిస్తుంది. మార్కెట్ లో ఉన్న 40% ఎలక్ట్రానిక్ కార్లు ఎక్కువ శాతం ఎంజీ కార్లు ఉన్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహించడం, పాలసీ తీసుకురావడంతో ఎలక్ట్రానిక్ కార్లకు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఒకే రోజు 100 ఎంజీ ఎలక్ట్రానిక్ కార్లను డెలివరీ చేసినట్లుగా తెలిపారు. పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ఎంజీ మెగా ఈవీ డెలివరీ ఈవెంట్ ను శుక్రవారం నిర్వహించారు. ఎంజీ మోటార్ ఇండియా సంస్థకు చెందిన విండర్స్ ఈవీ, కామెంట్ ఈవీ, జెట్ఎస్ ఈవీ మోడల్ కార్లు 100 డెలివరీ చేశారు. వాహన కొనుగోలుదారులకు తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ఎండిపి సాయి గౌతమ్ మాట్లాడుతూ విజయవాడలో ఎంజీ మోటార్ ఇండియా తరపున మెగా ఈవీ ఈవెంట్ ను నిర్వహించామని చెప్పారు. 100 ఎలక్ట్రానిక్ కార్లు కొనుగోలుదారులకు ఒకే రోజు డెలివరీ చేశామని, వీటిలో విండర్స్ ఈవీ, కామెంట్స్ ఈవీ, జెట్ఎస్ ఈవీ కార్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచాలని ప్రోత్సహించడం, పాలసీ తీసుకురావడంతో వినియోగదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. విండర్స్ ఈవీ 330 కిలోమీటర్లు, కామెంట్ ఈవీ 200 కిలోమీటర్లు, జెట్ఎస్ ఈవీ 460 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్పారు. ఎంజీ మోటార్స్ సౌత్ రీజనల్ హెడ్ కిరణ్ మానేల్ మాట్లాడుతూ విండర్స్ కార్లో బ్యాస్ బ్యాటరీ యుఎస్ఏ సర్వీస్ సేవలు అందజేస్తున్నామని చెప్పారు. బ్యాటరీని ఒక సర్వీస్ లా తీసుకుని వచ్చామని చెప్పారు. ఒక బ్యాటరీ కాస్ట్ ముందే పే చేయకుండా ఫైనాన్స్ మోడల్ బ్యాటరీ యుఎస్ఏ సర్వీస్ లా కొనుగోలు చేసుకోవచ్చని, కొన్నేళ్లకు వినియోగదారుడు ఆ బ్యాటరీకి యజమాని అవుతాడని చెప్పారు. చాలా ఎలక్ట్రానిక్ కార్లో ఐస్ ఇంజిన్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ ఇలా 2 వస్తాయని, కానీ ఎంజీ కారులో కేవలం ఈవీ కోసం రూపొందించబడినవి అని అన్నారు. అందుకే ఈ బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నట్లుగా తెలిపారు. అండి కిరణ్ మనెల్లి, నేను ఎంజీ మోటార్స్లో వర్క్ చేస్తాను. ఐ హెడ్ ఫర్ సౌత్ రీజియన్. సో ఈ సందర్భంగా వీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ అవర్ ఛానల్ పార్ట్నర్ శ్రీ జయలక్ష్మి. సో మేము బిగినింగ్ నుంచి ఎంజీ ఇండియాలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దే ఆర్ విత్ అస్ అండ్ దే హెల్ప్డ్ అస్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్రాండ్ ఇన్ విజయవాడ. సో వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ వాళ్ళ కస్టమర్ సర్వీసెస్తో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ విజయవాడ అండ్ ఆంధ్ర మార్కెట్స్. సో వీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ అట్ దిస్ అకేషన్. అండ్ టుడే అంటే ఆల్మోస్ట్ 100+ వెహికల్స్ డెలివరీ చేస్తున్నాం. Our latest offering, Windsorలో, we came up with a new concept called BAS, Battery as a Service అని. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే అందరికీ ఒక మెంటల్ బ్లాక్ ఏముంటుందంటే చాలా కాస్ట్లీ వెహికల్, మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ ఏముంటుంది అనే ఒక డౌట్ ఉంటుంది. టు అడ్రస్ దాట్, అఫోర్డబిలిటీ అనేది అందరికీ అందుబాటులో ఉండడానికి ఒక ఫైనాన్స్ మోడల్ బాస్ అనేది క్రియేట్ చేసాం. సో దీంట్లో ఏంటంటే ఒక బ్యాటరీని ఒక సర్వీస్ లాగా తీసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ లాగా మొత్తం బ్యాటరీ కాస్ట్ ముందే అప్ ఫ్రంట్ పే చేయకుండా ఫైనాన్స్ మోడల్లో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ యూ కెన్ పర్చేస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ that battery becomes the owner, the customer becomes owner of that battery. అది ఒక ప్రోడక్ట్. అండ్ విన్సర్ అనేది బార్న్ ఈవీ. బార్న్ ఈవీ అంటే ఏంటంటే చాలా కార్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఐస్ ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజన్ 2 వస్తాయి ఎలక్ట్రిక్ వెహికల్. బట్ ఈ వెహికల్ ఇట్స్ ప్యూర్లీ బార్న్ ఫర్ ఈవీ. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కోసం బిల్డ్ చేసిన వెహికల్ అన్నమాట. అందుకనే దీంట్లో ఈ బ్యాటరీకి వీఆర్ గివింగ్ అ లైఫ్ టైం వారంటీ. 15 years వారంటీ వస్తుంది ఈ బ్యాటరీకి, లైఫ్ టైం వారంటీ. మనకి ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఉందో ఫర్ దాట్ ఫుల్ పీరియడ్ కార్ ఈజ్ వారంటీడ్ ఫర్ ద బ్యాటరీ. అందరికీ సో ఇవాళ మనమందరం విజయవాడలో గ్యాదర్ అయిన సందర్భం ఏంటి అంటే ఎంజీ మోటార్ ఇండియా తరపున ఒక మాస్ ఈవీ డెలివరీ క్యాంపెయిన్ చేస్తున్నాము, మెగా ఈవీ డెలివరీ క్యాంపెయిన్. దీంట్లో అయితే దాదాపు 75 నుంచి 100 కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కస్టమర్స్కి ఒకే రోజున డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎంజీస్ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ విన్సర్ ఈవీ కానీ, కామెట్ ఈవీ కానీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కానీ, ఈ 3 కార్లు మాస్ డెలివరీ ప్లాన్ కింద ఇవ్వటం జరుగుతుంది కస్టమర్స్కి. ఏదైతే రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూసేజ్ పెంచాలంటూ ఇచ్చిన పాలసీ ఉందో దాని సందర్భంగా కస్టమర్స్ కూడా ఎంకరేజ్మెంట్తో ఈ కార్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ఎంజీ మోటార్ ఇండియా ఈజ్ ఆల్సో కమిటెడ్ టువర్డ్స్ ఆనరింగ్ ది ఇన్నోవేషన్ టువర్డ్స్ న్యూ ఎనర్జీ వెహికల్స్. మొత్తం 100 వెహికల్స్ దాకా డెలివరీ అవుతుందండి. మొత్తం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కలిపి ఒక 100 ఈవీ వెహికల్స్ దాకా డెలివరీ అవుతుంది. మొత్తం 3 వెరైటీస్ అండి. ఎంజీలో ఉన్నాయి 3 ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకటి విన్సర్ ఈవీ ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో లాస్ట్ 3 months నుంచి హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అండి. తర్వాత కామెట్ ఈవీ.
కామెట్ ఈవీ వచ్చేసి మా ఆఫరింగ్స్లో అన్నిటికంటే చిన్న కార్, అర్బన్ మొబిలిటీ కార్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంజీ ZS ఈవీ, ఏదైతే మా దాంట్లో టాప్ అండ్ వేరియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో అది కూడా ఉంది. ఈ 3 కార్లు కలిపి దాదాపు ఒక 100 కార్ల దాకా ఒకే రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. సో మూడిటికి 3 డిఫరెంట్ రేంజెస్ అండి. విన్సర్ ఈవీ వచ్చేసి 330 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. కామెట్ ఈవీ వచ్చేసి దాదాపు 200 కిలోమీటర్ రేంజ్ దాకా ఉంటుంది. ZS ఈవీ వచ్చేసి 460 కిలోమీటర్ల రేంజ్ దాకా ఉంటుందండి. ఆల్రెడీ ఎంజీ వచ్చేసి 2019 డిసెంబర్ నుంచి ఈవీ ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో 40% ఈవీ కార్స్ మీరు చూస్తే ఉన్న కార్స్ అన్నిట్లో ఎంజీ కార్సే. అండ్ ఎంజీ లాంచ్ అయినప్పటి నుంచి కూడా అది పెట్రోల్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఒక డీజిల్ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఒక ఈవీ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, చాలా ఇన్నోవేటివ్గా కొత్త టెక్నాలజీతో ప్రతి కార్లో ఒక కొత్త టెక్నాలజీ తీసుకొస్తూ కస్టమర్స్కి ఇంకా కంఫర్ట్ అండ్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ప్రొవైడ్ చేస్తూ, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ రెవల్యూషన్ని ప్రమోట్ చేస్తున్నారో దానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్న కార్స్లో 3 కార్స్ ఏవైతే లాంచ్ చేశారో ఆ 3 కార్స్ మిక్స్ ఇవాళ 100 కార్లు ఉన్నాయండి. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ అన్నారు. నగరంలో ఉన్న బ్రిడ్జెస్ అన్నింటికి కంచెలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని పెయింటింగ్ కూడా వేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్, సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని APS RMC స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ NTR కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. కాంప్లెక్స్ వద్ద గల యూరినల్స్ ను గమనించి గతంలో యూరినల్స్ ను తీసి మరుగుదొడ్లు నిర్మించామన్న ఆదేశాలను ఇప్పటి వరకు చేయలేదని ఆగ్రహించారు. వినాయకుని గుడి, కెనాల్ రోడ్, హోల్డింగ్ ఏరియా ప్రాంతం అంతా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా ఉత్సవాలు, భవానీ విరమలకు వచ్చే భక్తులకు శాశ్వతమైన మరుగుదొడ్లను హోల్డింగ్ ఏరియాలో నిర్మించాలని, అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని అన్నారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమాలను తూచా తప్పకుండా పాటించాలని, రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు తదితర ప్రచారంలను ఎక్కడున్నా సరే తీసేయాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ 3 పరిధిలోని APS RMC స్కూల్ వద్ద గల అన్నా క్యాంటీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాడుక నీటి సరఫరా, మరుగుదొడ్లలో మరమ్మతులు చూసి ప్రతిరోజు నోడల్ ఆఫీసర్లు ఖచ్చితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి మరమ్మతులు ఏ అన్నా క్యాంటీన్ లో ఉండకూడదని హెచ్చరించారు. విజయవాడ కృష్ణానది క్యానల్లోకి గుర్తు తెలియని మహిళ నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. శుక్రవారం కృష్ణా క్యానల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ ఒక్కసారిగా కృష్ణా క్యానల్ దూకడంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న వంటన్ పోలీసులు NDRF బృందాలకు సమాచారం అందజేశారు. మహిళ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకులు అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాడ నాగేశ్వరరావు ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు చెందిన భూముల్లో ఉన్న కలప దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్ లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కు సంబంధించిన 23,000 ఎకరాలు ప్రభుత్వం అటాచ్ చేసిందని గుర్తు చేశారు. భూముల్లో ఉన్న కలపను అమ్ముకుంటూ కొంతమంది రాజకీయ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలప అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు, బాధితులకు న్యాయం కోసం ప్రత్యేక కమిటీ వేయాలని కోరిన ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూముల్లో జామాయిల చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. అక్కడే మిషన్లు ఏర్పాటు చేసుకుని కలపను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని అన్నారు.
అన్నారు. ఎంఆర్ఓ పోలీసులు సైతం స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేస్తే హడావిడిగా స్థానిక సిఐని పంపగా కేవలం ఫోటోలు తీసుకోవడం మినహా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకుంటున్నారని గత ప్రభుత్వానికి చెప్పినా స్పందించలేదన్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. దాని ధర్మిలా మేము ఇవాళ అందరితోనూ మాట్లాడదామని చెప్పి మేము వచ్చి మీటింగ్ పెట్టుకున్నామండి. మొన్న ఫెన్సింగ్ వేసి చేసిన దాని గురించే కదా అన్నారు. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి మేము రోడ్లు హ్యాండ్ ఓవర్ చేసాం, పంచాయతీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఈ మధ్య ఎంక్రోచ్మెంట్లు ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి మీద కాదు అలాగే మీటింగ్ పెట్టుకున్నామండి. మొన్న ఫెన్సింగ్ అన్నారు. 7 ఏకర్స్ మేము లేఅవుట్ చేయించి మెంబర్స్కి ఇచ్చేసి చేసామండి. తర్వాత జరిగిన రోజుల్లో ఎక్కువైపోయి ఎవరికాళ్ళు ఈ ఓపెన్ స్పేస్లో ఆక్రమించుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చేసి పవర్ ఆఫ్ అటార్నీలు రాయించుకొచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల మీద కాదు అలాగే మీటింగ్ పెట్టుకున్నామండి. వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండువా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ తో పాటు ఏఐసిసి మెంబర్, అనంతపురం డిసిసి మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైఎస్ఆర్సీపీలోకి చేరారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని శైలజానాథ్ అన్నారు. దేశంలో కులమతాల భేదాలు నిర్మూలించడమే విశ్వ ఫౌండేషన్ లక్ష్యమని విశ్వ ఫౌండేషన్ అధ్యక్షుడు విశ్వం తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తో కలిపి నేటికి 9 రాష్ట్రాల్లో కులమత వివక్షత నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టామని, మనుషుల మధ్య కులమత భేదాలు పోయి భారతీయులంగా నిలబడాలని అన్నారు. పూర్వకాలపు మత కుల విద్వేషాలు నేటి సైన్స్ యుగంలో చెల్లదని, కులమత భేదాలు మానవత్వానికి విరుద్ధమని చెప్పారు. మనుషులు విడదీసే కులమత చిచ్చులతో బతకడం మనిషికి తగదన్నారు. మనుషులంగా అందరం కలిసి బతుకుదాం అనే నిర్ణయానికి భారతీయులమైన మనమందరం కలిసి రావాలని అన్నారు. నా పేరు యూనివర్స్, మాది సోవా గ్రామం అండి, డుమ్రిగూడ మండలం, ఏఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. సుమారుగా 22 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి కాకుండా అనేకమైనటువంటి ఎయిడ్స్ అనుకోండి, లేకపోతే కరప్షన్ మీద కానివ్వండి, లేకపోతే కరోనా మీద అనుకోండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు
కొన్ని వందల మందిని జాబ్ హోల్డర్స్గా చేసాం. అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఫ్లెక్సీ పట్టుకొని నిలబడి ఉన్నారంటే మేమే, మాది విశ్వం ఫౌండేషన్ వాళ్ళు, నేను ఉంటాను. సో అలాగా కార్యక్రమాలు చేస్తూ ముందు నుండి కూడా ఇది స్థాపించిన ఒక ఉద్దేశం లేక అప్పటి నుండి కూడా అసలు మానవుల మధ్య ఈ కులమతాలు ఏంది, ఈ కులమతాలు ఎందుకున్నాయి, ఇది పోవాలి కదా, మన బ్రదర్స్ మధ్య ఈ తగాదాలు ఎందుకు ఈ ప్రపంచంలో, కేవలంగా దీని మీద హోలీ క్రూసేడ్స్ అని, మర్డర్లని, మానభంగాలని, ఒకరికొకరు పడవకుండా నా నీ అనే భేదాలతో ఈ యొక్క ప్రపంచం అట్టాడుకుపోతుంటే మానవులైనటువంటి మనిషి అయినటువంటి నేను ఎక్కడో కుగ్రామంలో పుట్టి ఇవి చూసుకొని ఎట్లా ఉంటాం దాన్ని. కాబట్టి ఇది ఎలాగైనా సరే దీన్ని కుక్కటి వేలుతోని పికిలి వెంచేయవలసిందే. నా పేరు ఎస్ మాచల్లరావు, విశ్వం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శిని. విశ్వం ఫౌండేషన్ ఏర్పడి గత 22 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు అనేకమైన కార్యక్రమాలు, అంటే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, స్కూలు, కాలేజీలు, గ్రామాలు, పట్టణాల్లో అన్ని దిక్కుల అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు, పర్యావరణం, ఎయిడ్స్ గురించి, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యల గురించి కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం సార్. ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు. గుణదల మేరీమాత ఉత్సవాలను ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన విజయవాడ కథోలిక్ పీఠాధిపతి బిషప్ తెలగతోటి రాజారావు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించిన తెలగతోటి రాజారావు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జక్రయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఫిర్యాదు చేసిన గండికోట సీతయ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.